మెగా 9 టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం యనమల కుదురు శివాలయంలో ఉన్నాం. ఇక్కడ భక్తులతో చాలా జనసంద్రోహంగా ఉంది. ఓం నమః శివాయ అనుకుంటూ భక్తులందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటూ ముందుకు సాగుతున్నారు. సో భక్తులు దర్శనం ఎలా ఉంది, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, దర్శనం ఎలా జరిగింది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా శివాలయానికి? కొంత టైం పట్టినా కానీ బాగుంది దర్శనం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మేడం. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఏం లేదు, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. సూపర్. దర్శనం చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇక్కడ ఎలమల కుదురు. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా, లేకపోతే రెగ్యులర్ గా ఈ గుడికి వస్తుంటారా? మండే సమ్ టైమ్స్ ఖాళీ ఉన్నప్పుడు కుదిరినప్పుడు వస్తూ ఉంటాం. ఎలా అనిపించింది? ఏర్పాట్లు ఎలా చేశారు? ఎప్పుడు ఏ విధంగా ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? లేదు, అంతా బాగుంది, బాగా చేశారు. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా బాగుంది. క్యూ లైన్లు చాలా వరకు అలా నిలిచిపోయి ఉంటున్నాయి. మీకు దర్శనం ఎలా జరిగింది? ఫ్రీగానే దర్శనం అయింది. సో ఈ రోజు శివరాత్రి, మరి శివరాత్రి స్పెషల్ ఏంటో మీకు తెలుసు? అంటే శివుడి పార్వతి కళ్యాణం అనేది తెలుసు. ఈ రోజు జాగరణ చేస్తారంటారు, మీరు మరి ఉపవాసం ఉండి జాగరణ చేస్తున్నారా? లేదు. సో దేవుణ్ణి ఏం కోరుకున్నారు? అంటే లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని కోరుకున్నాం. నా పేరు రమాదేవి, మాది విజయవాడ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. చాలా బాగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది, చక్కగా జరిగింది, చాలా ఆనందంగా ఉన్నాము. సో మీ కంట్లో కొంచెం ఎమోషనల్ కూడా అయిపోయారు. సో ఎందుకని అంత ఎమోషనల్ దేవుడి మీద అంత? దర్శనం బాగా జరిగింది, ఏర్పాట్లు బాగున్నాయి, అరేంజ్మెంట్స్ బాగున్నాయి. మా పిల్లలు మేము అందరూ వచ్చాం, హ్యాపీగా ఉంది. అనుకున్నాం, చాలా చక్కగా జరిగింది. సో మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. శివరాత్రి రోజు అనుకోకుండా ఇక్కడికి రావడానికి ధైర్యం చాలా ముందు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని, కానీ ట్రాఫిక్ అంతా తప్పించుకొని దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి రాగలిగాం. త్వరగానే దర్శనం కూడా అయిపోయింది, అరగంట లోపే అయిపోయింది. అంతా బాగుంది, ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేశారు. సో కుంభమేళాకు కూడా వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారని వినిపిస్తుంది. సో మేము కుంభమేళాలకు వెళ్ళలేకపోయాం, ఇవాళ 2 కోట్ల మంది వెళ్ళారని విన్నాం. అంత జనంలో వెళ్ళలేక ఇక్కడ మనకి అందుబాటులో ఉన్న యనమల కుదురు రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చాం. ఇంకా ఫైన్, బాగుంది. మనతో పాటు ప్రధాన అర్చకులు, ఆలయ అర్చకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి ఆలయ విశిష్టత, అలాగే ఈరోజు మహాశివరాత్రి రోజున స్వామివారికి ఎటువంటి సేవలు కూడా చేయాలని కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి ఇన్ని ఏర్పాట్లు చేశారు, అందరూ భక్తులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో ఈ గుడి స్పెషాలిటీ ఏంటి, గుడి విశిష్టత ఏంటి, అలాగే ఈరోజు మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము యనమల కుదురు. ఇక్కడ ఈ కొండ మీద 1000 మంది పైన మునులు తపస్సు చేసుకున్నటువంటి పవిత్రమైన ప్రదేశము. అందువల్ల దీనికి 1000 మునుల కుదురు అంటారు. 1000 మునుల కుదురుల కార్యక్రమంలో యనమల కుదురుగా మారింది. అలాగే కొండ మీద మునులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం కాబట్టి మునిగిరి అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ స్వామివారు శ్రీ రామలింగేశ్వర స్వామివారు స్వయంభూ, అంటే స్వయంభూగా వెలిసిన లింగాకారము. 1000 మంది మునుల యొక్క తపశ్శక్తికి ఉద్భవించినటువంటి పరమేశ్వరుడు శ్రీ రామలింగేశ్వర స్వామివారు. అలాగే అమ్మవారు వచ్చేసరికి దక్షిణా స్వరూపమై ఉంటుంది. అమ్మవారు శ్రీ పార్వతీ అమ్మవారు. అలాగే ఉపాలయాలుగా గణపతి దేవాలయము, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయము, అలాగే దాసాంజనేయ స్వామి దేవాలయం కూడా ఈ ఆవరణలోనే ప్రతిష్ఠ చేయబడి ఉన్నది. ఇదేంటంటే ఇక్కడ విశేషము కృష్ణానది పరివార ప్రాంతము, అంటే నదీ జలము పుణ్యతీర్థము కలది. అలాగే గిరి ప్రయాణం ఉన్నది కాబట్టి పుణ్యక్షేత్రము, అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం అన్నమాట ఇది. ఇక్కడ పరశురాముల వారు పునఃప్రతిష్ఠ చేశారని చెప్పి ప్రతీది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ సుమారుగా 30 నుండి 60 అడుగుల ఎత్తున ప్రభలు కట్టి స్వామివారి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ ప్రభల చేత ఆ ప్రభలను మొత్తం కూడా గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అలాగే స్వామివారికి లింగోద్భవ టైంలో విశేష అభిషేకాలు జరుగుతాయి. అలాగే లింగోద్భవ అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవము కింద మండపంలో జరుగుతుంది. తర్వాత తెల్లారి ఊరేగింపు, ఆ తర్వాత వసంతోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది అన్నమాట. ఆ రాత్రికి వసంతోత్సవం అంటే 28వ తారీఖు జరిగే వసంతోత్సవం తర్వాత రాత్రికి శ్రీ స్వామివారికి నివేదన పెట్టినటువంటి నందిమూర్తులు ధ్వజస్తంభం దగ్గర వేస్తారు. అవి దొరికిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఇక్కడ ప్రగాఢ భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. అలాగే మహాశివరాత్రి రోజున
భక్తుల మనోభావాలు, భక్తుల కోరికలు తీరిన భక్తులు అఖండ జ్యోతితో స్వామివారికి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి సమర్పిస్తారు అఖండ దీపాన్ని కూడా. అంటే మాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించావు తండ్రి, అలాగే భవిష్యత్తులో కూడా మేము ఇలాగే ఉండాలి, ఇలాగే జ్ఞానంతో వృద్ధి చెందాలి, మా కోరికలన్నీ తీరాలని చెప్పి కృతజ్ఞతాభావముతో గండ దీపాలు అంటే దీపాన్ని తల మీద పెట్టుకుని స్వామివారికి చూపించి అఖండ దీపం యొక్క ముక్కును చెలుబడిగా చేస్తారనమాట. అలాంటి విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రము శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి క్షేత్రము. ఈరోజు మహాశివరాత్రి స్పెషల్గా అంటే 144 సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేకంగా వచ్చే శివరాత్రి కూడా అంటూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, ఏర్పాట్లు కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఇక్కడ అంటే మహాశివరాత్రి అంటే ఏంటి అసలు? మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మనము లింగోద్భవ టైంలో అభిషేకం చేస్తారు. అంటే లింగోద్భవంగా స్వామివారు లింగరూపధారణగా ధరించినటువంటి మనకి దర్శనమిచ్చినటువంటి ఆ కాలాన్ని లింగోద్భవ కాలము అంటారు. అలాగే ఆ టైంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత అనేది మాకు ప్రతి శివరాత్రి ప్రత్యేకమే, ప్రతి మహాశివరాత్రి మాకు విశేషమే. ఇక్కడ మా ఊర్లో సంక్రాంతి పండుగలు వీటికన్నా కూడా అల్లులను పిలుచుకోవడం, అమెరికా నుండి రావడం, అల్లుళ్ళు రావడం, ఇవన్నీ కూడా కథ దంపతులు రావడం, అన్నీ కూడా చుట్టాలని అందరిని పిలుచుకోవడం మా ఊరు యొక్క ఆనవాయితీ కూడా, యనమల కూతురు యొక్క ఆనవాయితీ కూడా అదే మహాశివరాత్రి విశేషం. కుంభమేళా కూడా జరుగుతుంది అని కూడా చెప్తున్నారు కదా, సో దానికి సంబంధించి కుంభమేళా అనేది మనకి లేదు కదా, మనది కాదు. ఇప్పుడు ప్రయాగ అది ఇవాళతో అయిపోతుంది కదా, అది కాదు మనది కృష్ణా పరివారం. తీర్థమే మనకి పవిత్ర జలము, అది చెప్పాను కదా, మన నదీ జలాలు అలాగే పవిత్రమైనటువంటి క్షేత్రము, గిరి ప్రదేశము రెండు ఉండటమే మహాతీర్థం అన్నమాట. సో మహాశివరాత్రి ప్రత్యేకంగా సమర్పించుకొని ఈరోజు స్వామివారికి విశిష్టత ఏంటనేది కూడా ఆలయ అర్చకులు చెప్పడం జరిగింది. ప్రభలు కట్టి ఆలయం చుట్టూ కూడా వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ప్రభలతో ఆలయ భాగం ఏదైతే ఉందో అక్కడ మొత్తం కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేసి చెప్తూ ఉంటారు. సో అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి పిల్లలు కలగపోతే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది స్వామివారిని దర్శించుకుంటే అని కూడా చెప్తున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు. సో చాలా మంది భక్తులు ఎలా అనిపిస్తుంది, దర్శనం చేసుకొని వచ్చారా? బాగానే అనిపించింది. దర్శనం బాగా జరిగిందా? ఎప్పుడూ వస్తాం. ఈసారి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. పొద్దున 8, 9, 10ంటికి వచ్చామండి. దర్శనం బాగా జరిగింది, ఏర్పాట్లు కూడా బాగుంది. పులిహార ప్యాకెట్లు ఏ కావాలంటే అవి ఇస్తున్నారు, మంచినీళ్ళు వాటరు డబ్బాలు అన్నీ బాగా ఇస్తున్నారు. ఎక్కువసేపు నుంచున్నాం, 10ంటికా నుంచి 11, 2 గంటలు 3 గంటలు దర్శనం. కింద నుంచి ఉన్నాయి కదా క్యూ లైన్లో, బాగా జరుగుతుంది. పిల్లలతో వచ్చారు, ఇబ్బంది కలిగింది? ఇబ్బంది ఏం లేదమ్మా, బాగానే మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, అన్నీ బాగా జరిగింది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. పోలీసులు చాలా కష్టపడుతున్నారు. ఈ మెడికల్ క్యాంప్స్ కూడా అన్నీ కూడా బాగున్నాయి. యాజమాన్యం కూడా బాగా కష్టపడ్డారు. ఏర్పాట్లు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఇంకా ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం చాలా అభివృద్ధి చేస్తున్నారండి ఏర్పాట్లన్నీ కూడా. క్యూ లైన్లో ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? అంటే వాటర్ ప్యాకెట్స్ కానీ చాలా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తూ ఉన్నారు, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వృద్ధులు వస్తున్నారు. సో ఎక్కడైనా ఏదన్నా మీకు ఇబ్బంది అన్నా కలిగిందా? లేదండి, అంతా కూడా చాలా బాగా జరిగింది. పోలీసుల సహకారం కూడా చాలా బాగుంది. అలానే భక్తులు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఎలాంటి గొడవలు పడకుండా క్యూ లైన్ పాటిస్తున్నారు. ఎంతసేపట్లో దర్శనం అయింది మీకు? ఎంతసేపు ఉన్నారు? 1 అవర్ పట్టిందండి, 1 అవర్లో అయిపోయింది. సో భక్తులతో పాటు ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ కూడా వాలంటీర్స్గా సేవ చేస్తున్నారు. సో దసరా అయితే అమ్మవారి దగ్గర, అలాగే శివరాత్రికి ఈరోజు యనమల కుదురు శివయ్య దగ్గర వారు సేవ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ చేస్తున్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అటు కాలేజ్కి వెళ్తూ కాలేజ్ తరఫున ఇటు వాలంటీర్స్గా అందరూ హెల్ప్ చేయడం. సో అంటే ఎలా అనిపిస్తుంది అంటే భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళని చాలా కాలేజ్లో అటు బుక్స్తో టైంపాస్ చేస్తూ ఉండాలి, ఇటు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తుల్ని పంపిస్తూ ఉండాలి. ఇదొక మీకు లైఫ్లో ఒక ఆపర్చునిటీ కదా? అవును, అంటే ఒక ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది. అటు ఇటు వీళ్ళని కంట్రోల్ చేయడం, అటు స్టడీస్ని చేయడం. అంటే ఇంతమందిని ఒకేసారి క్రౌడ్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఎలా కంట్రోల్ చేస్తారు? మేనేజ్ చేస్తూ ఓపిక్గా అందరినీ కంట్రోల్ చేయడం. ఎంతమంది వచ్చారు మీ స్టూడెంట్స్? ఎంతమంది వస్తున్నారు?
ఆల్మోస్ట్ 150 to 200 మెంబర్స్ వస్తారు. సో శివయ్య సేవలో ఈ రోజు మీరు ఉన్నారు. సో మీకు పర్సనల్ గా హ్యాపీగా ఉందా? ఎలా అనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా ఉంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు యనమల కుదురులో ఉన్న శివాలయాన్ని దర్శించుకోవడానికి బండ్రెడ్డి రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. సో దర్శన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే దర్శనం ఎలా జరిగింది? మరి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అందరూ చక్కగా దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఆలయం ఈవో గారు అలాగే ఆలయం సిబ్బంది అనేక చర్యలు తీసుకుని చక్కగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇక్కడ చక్కగా ఏర్పాట్లన్నీ చేశారు. బ్రహ్మాండంగా దర్శనం జరుగుతూ ఉంది. ప్రజలందరూ చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఆ పరమశివుని దర్శనం చేసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ శుభ్రంగా వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మరి మహాశివరాత్రి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మన శివాలయంలో. మరి దానికి తగ్గట్టుగా మరి కొత్త ప్రభుత్వం వలన లేకపోతే ఏదన్నా కానీ ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మరి వారికి యాజమాన్యానికి అలాగే టెంపుల్ కమిటీకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకించి మీరేం కోరుకున్నారు సార్? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కోరుకున్నారా, మీకోసం మీరేమన్నా ప్రజల కోసం ఏమైనా కోరుకున్నారా? రాష్ట్రం మంచిగా ఉండాలి. గత 5 ఏళ్లుగా మనం ఒక 2 తరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర పురోగతి సాధించాలి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి అని చెప్పి కోరుకున్నాం. మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్ర రాష్ట్రం మరి అమెరికా వెళ్తే ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నా సరే అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు. అలాంటిది తెలుగు రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్లో మరిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి. మరి బయట నుంచి ఇన్వెస్టర్స్ రావాలి. ఎకనామికల్గా మనం అభివృద్ధి చెందాలి. కథమే రాష్ట్రాలతోనే కాదు, కథమే దేశాలతో మరి పోటీ పడేటువంటి అవకాశం మనకుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి జరగాలని చెప్పి ఆ పరమశివుని ప్రార్థించాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఆలయానికి సంబంధించి ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా బాగున్నాయి. ఆలయ దర్శనం కూడా బాగా జరిగిందని కూడా బండ్రెడ్డి రామకృష్ణారెడ్డి జనసేన నుండి చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, మెగా 9 టీవీ, విజయవాడ, యనమల కుదురు నుండి.